ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో 115 కోట్ల మంది మహిళలు ఇప్పటికీ ఉచితంగా ప్రయాణం చేశారని, ఉచిత విద్యుత్, 500 గ్యాస్ ఇస్తున్నామన్నారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచామని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని, ప్రజా సంక్షేమంలో లోటు లేకుండా చూడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో బాగుండాలని ఆలయంలో పూజలు చేసి అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నం, ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 9 వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని, అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తీసుకొస్తానన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం జరగడంతో కొన్ని పథకాల అమల్లో జాప్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామన్నారు. హుస్నాబాద్లో వివిధ పనుల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయన్నారు. ప్రకృతి పరంగా ప్రమాద గంటిక మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు పొన్నం. ఇలా మేము మాట ప్రకారంగా మేము ఇచ్చిన గ్యారంటీలో ఇంకొక 2-3 హామీలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, తద్వారా కొన్ని పథకాలు జాప్యం చేస్తుండొచ్చు. కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం. మేము ఏ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమం లోపల మొత్తం నెరవేరుస్తాం. ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఏమేమి వాగ్దానాలు చేసినాం, ఎన్ని అమలైనాయి అనేటువంటి మాట వాళ్ళ సమీక్షించుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను మరొక్కసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ధన్యవాదాలు. నన్ను ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసి పంపిన సందర్భంగా నా జీవితం తప్పకుండా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయం లోపల కట్టుబడి ఉంటా అని చెప్పినాం. దానికి అనుగుణంగా అందుబాటులో ఉంటాను. కష్టమైన నష్టమైన ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ నాకు చాలా వర్క్ చేయడానికి ఎనర్జీ ఇస్తూ ఉంది. ఇక్కడ ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా హైదరాబాద్ వస్తే కూడా ఎవరు ఎంతమంది ఉన్నా హుస్నాబాద్కు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినాకనే వేరే వాళ్ళం కలుగుతున్నాం. ఇక్కడ కూడా అదేవిధంగా కార్యక్రమం చేస్తాను. ఇంకా ఇవన్నీ జరిగినా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలకు సంబంధించిన సమయం, దాని సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సమస్యలు పరిష్కారం చేసే దిశ లోపల తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాం.